నేను మీ బిడ్డని మొయ్యడానికి రెడీగా ఉన్నాను. నేను సరోగసీ మదర్‌గా నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి అనేసరికి, కానీ నాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మీరు నన్ను రిస్ట్రిక్ట్ చేయడము, అక్కడికి వెళ్ళొద్దు, అది తినొద్దు, ఇది తినొద్దు అని అనడం అవన్నీ నాకు నచ్చదు. నాకు నచ్చినట్లుగా నేను జంక్ ఫుడ్ తింటాను, పార్టీస్‌కి, పబ్‌లకి వెళ్తాను అని అనేసరికి బిడ్డకి ఎఫెక్ట్ అవుతుంది కదా అని చెప్పేసి చంద్ర అడుగుతూ ఉంటుంది. అలా ఎలా చేస్తారు మీరు అని చంద్ర అడిగేసరికి, బిడ్డ సేఫ్ గురించి నాకు అనవసరం. నేను నా సేఫ్ గురించి మాట్లాడుతున్నాను. బిడ్డ గురించి నాకెందుకు? కానీ నేను నా సేఫ్టీని నేను చూసుకోవాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనేసరికి, అసలు మీరు మనుషులేనా? మీ బిడ్డ పేరు పెట్టుకొని మీరు మా ప్రాణాలు తోడేయడానికి వచ్చారా? మీరు బిడ్డను మోస్తానని చెప్పేసి ఇంత దారుణంగా మాట్లాడతారా అని చెప్పేసి అనేసరికి, మీకసలు నా మీరు అసలు ఏమనుకుంటున్నారు అని విరాట్ చాలా సీరియస్ అవుతూ ఉంటాడు. అలా విరాట్ సీరియస్ అవుతూ ఉండగా, అసలు మీకు మా ఫోన్ నంబర్ ఎవరిచ్చారు అని గట్టిగా అడుగుతూ ఉంటుంది చంద్ర. మేము మీకేం ఎవరికీ అనౌన్స్ చేయలేదు కదా! కానీ మా ఫోన్ నంబర్ మీకిచ్చి మేము సరోగసి మదర్‌ని కోసం వెతుకుతున్నామని నీకెవరు చెప్పారు అని అనేసరికి, అదే టైంలో మాయ అక్కడికి వస్తూ ఉంటుంది. అక్కడికి మాయ వచ్చి, మాయ అరేంజ్ చేసిన అమ్మాయికైతే డబ్బులు ఇస్తూ ఉంటుంది. అలా డబ్బులు ఇవ్వగానే, ఇదిగో నీ పేమెంట్, నువ్వు చేసిన పెర్ఫార్మెన్స్ చాలు అని చెప్పేసి అనేసరికి, థ్యాంక్ యూ మేడం అని చెప్పేసి చాలా దినంగా తీసుకుంటూ ఉంటుంది డబ్బులు. చాలా ఎక్సైట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు విరాట్ బిడ్డని నేను మోసి విరాట్‌కి నేను దగ్గరవుతాను. ఆ చంద్రని శాశ్వతంగా దూరం చేస్తాను. అప్పుడు విరాట్ బిడ్డని నేను మోస్తేనే కదా విరాట్ ఎప్పుడు నా గుప్పెట్లో నాకు దగ్గరగా ఉంటాడు అని చెప్పేసి మాయ అయితే అనుకుంటూ ఉంటుంది. ఇది ఎలా అయినా సరే చంద్రని దూరం చేసి విరాట్‌ని నేను దగ్గర చేసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది మాయ.